హాయ్ చిన్నోడు, చిన్నమ్మ. ఓ మంచి మాట. ఒక వ్యక్తి ఏదైనా పని చేసేటప్పుడు మనం మంచిగా చూసామనుకోండి, అది మంచి పనిలాగా కనిపిస్తది. మనం చెడు దృష్టితో చూసామనుకోండి, అది చెడ్డ పనిలాగే అనిపిస్తది. అది ఏ పనైనా అవ్వుండొచ్చు. ఒక ఆడావిడైనా, ఒక మగాయనైనా సరే భార్య చనిపోయినా, ఒకవేళ భర్త చనిపోయినా, వాళ్ళు ఏదైనా పనికెళ్లారనుకోండి, వాళ్ళు ఒకవేళ లేట్‌గా వచ్చినా, ఆళ్ళు తప్పుడు దృష్టితోనే చూస్తున్నారు వాళ్ళని. ఎందుకంటే భర్త లేడు, ఇంకా అడిగేవోళ్ళు ఎవరుంది, భార్య లేదు అడిగేవోళ్ళు ఎవరుంది. అది కరెక్ట్ అంటారా? అది చాలా తప్పండి. పెళ్ళయ్యి జాబ్ చేస్తున్న ఒక ఆడావిడనుకోండి, వాళ్ళని ఎవ్వరు ప్రశ్నించరు. ఇంత లేట్ అయిందని. ఎందుకంటే భర్తని, పిల్లల్ని చూసుకొని జాబ్‌కెళ్తుందని. కానీ భర్త లేనోళ్ళు ఏదైనా చిన్న తప్పు చేసినా మనం తప్పుడు దృష్టితోనే చూసేత్తాం. కదా! వాళ్ళకి మనసుంటదండి. మనసుని గాయపరిచేలాగా ఎవ్వరు కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే ఏది మన చేతుల్లో లేనిది. ఆ భగవంతుడి చేతిలోనే ఉంటది ఏదైనా సరే. మనం అలాంటి వాళ్ళకి సాయం చేయకపోయినా పర్వాలేదు. కానీ వాళ్ళని హేళనగా మాత్రం చూసి, తప్పుడు దృష్టితో మాత్రం చూడకూడదండి. ఎందుకంటే వాళ్ళు బాధపడే బాధ రేపొద్దున మనకి, మన బిడ్డలకి మాత్రమే వర్తిస్తది. మనం ఎవరికీ సాయం చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే దేవుడా అందరూ బాగోవాలి, అందులో నేనుండాలని రోజుకొక్కసారైనా పరమాత్మని స్మరించుకుంటే చాలు. ఒకరిని ఎప్పుడైతే బాగోవాలని కోరుకున్నామో, భగవంతుడు మన బాగు కోరతాడు. ఎప్పుడైతే ఒకరిని చెడు దృష్టితో చూసామో, ఒకరు పాడైపోవాలని చూసామో, అది మనకే తిరుగులుతది తప్ప పక్కనోళ్ళెవ్వరికీ తగలదు. మనకు పుట్టిన బిడ్డలైనా సరే, మనం ఏది నేర్పిస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలే ఉన్నారనుకోండి, అమ్మని వాళ్ళతో మాట్లాడుకో, వాళ్ళు బయట నుంచే పెట్టి మాట్లాడు, ఇంట్లోకి రప్పించుకో అన్నారనుకోండి, తెలిసి తెలియని పిల్లలు, అమ్మ నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? అది తప్పు కదా! అని వాళ్ళు మనల్ని ప్రశ్నించారనుకోండి, అప్పుడు మనం ఏం సమాధానం చెప్తాం చెప్పండి? స్కూల్లో అందరూ ఒకటే. యూనిఫార్మ్ ఎందుకు పెడతారండి? వాడు లేనోడు, ఈ డబ్బున్నోడు అని భేదం లేకుండా యూనిఫార్మ్ పెడతారు. వాడు లేనోడైనా అదే ఏసుకోవాలి, ఉన్నవాడైనా అదే వేసుకోవాలి. కదా! స్కూల్లో చదువుకున్నప్పుడు లేని భేదం ఇప్పుడెందుకండి ఇంటి దగ్గర? మన బిడ్డలకి అందరూ సమానమమ్మ, అందరూ ఒకలాగే ఉంటారు. అంతే తప్ప వాళ్ళని వేరుగా, వీళ్ళని వేరుగా చూడకూడదు అని మనం చెప్పామనుకోండి, వాళ్ళ పద్ధతులు కూడా మారతాయి. మనం ఏ దృష్టితో వాళ్ళకి మంచి చెడులు చెప్తామో, ఆ దృష్టితోనే వాళ్ళు చూస్తారు. నేనేదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి.